పరమ తండ్రి, మరొకసారి మీ కృప చేత, మీ దయ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అవునైనా కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానించుండగా మీరే కనుకరించండి. ఇంతవరకు జరిగిన ఆరాధన కార్యక్రమంలో అందరినీ జ్ఞాపకం చేసుకొని ఏక హృదయంతో ఏకాత్మతో మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, మా ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆత్మానుసారంగా నడిపించమని వేడుకుంటూ మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకంగా వందనాలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఏ దినం అండి? ఆదివారం. తర్వాత ఏమండి? ఫ్రెండ్షిప్ డే. ఏం డే? ఫ్రెండ్షిప్ డే. మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఏమండి? స్నేహితులు ఎవరు లేరా? మనం ఉంటే సంతోషం. కట్టారేమన్నా గుర్తు? ఎవరు కట్టలేదా? కట్టించుకోలేదా? సంతోషం. స్నేహితులు, ఈరోజు స్నేహితుల దినోత్సవం అని ప్రపంచవ్యాప్తిగా అందరూ కూడా గుర్తు చేసుకొని వారికి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ వాటికి గుర్తుగా చేతికి ఒక దారాన్ని కట్టుకుని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చక్కగా చెప్పుకుంటున్నారు. సంతోషం. స్నేహము ఎంతవరకు ఉంటుందంటే కొద్ది వరకే ఉంటుంది. ఆ స్నేహము నిజమైన స్నేహం కాదు. అవసరాలు ఉన్నప్పుడు ఆ స్నేహం గుర్తుకొస్తుంది. అవసరాలు తీరిన తర్వాత ఆ స్నేహం అయిపోతే మర్చిపోతారు. అలా కాకుండా స్నేహితుల గురించి ప్రపంచంలో మరొకసారి మనం తొంగి చూస్తే, స్నేహితులు ఎలా ఉన్నారంటే మనిషిని నమ్మించి గొంతు కోసేవాళ్ళు ఉన్నారు, లేదా స్నేహితులను నమ్మించి నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అంతేకాదు, స్నేహితులు తీసుకెళ్తారు. ఎక్కడికంటే ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి ఆశలు చూపించి అక్కడనే ఆ స్నేహితులు, నమ్మిన స్నేహితులే వారిని ఏం చేశారంటే చంపేసిన వాళ్ళు ఎంతోమంది ఈ ప్రపంచంలో కనపడుతుంటారు. మరి స్నేహం ఎలాంటిది అంటే, స్నేహము చేస్తే ఆ స్నేహితునికి ఏం చేయాలంటే ప్రాణమైన ఇవ్వాల్సిందే. ఆ స్నేహితునికి ఏమి ఇవ్వాలి? ప్రాణమైన ఇవ్వాల్సిందే. కానీ ఈ రోజుల్లో ఉందా? స్నేహం అనే పేరుతో ఎన్నో మోసాలు చేరుతున్నాయి. ప్రాణ స్నేహితులే ప్రాణాలు తీస్తున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం. అయినప్పటికీ కూడా స్నేహితులు ఈ లోకంలో ఉన్నారు. నిజంగా ప్రేమించేవారు కూడా ఉన్నారు. ఆపదలో ఆదుకునేవారు కూడా ఉన్నారు. మరి ఆ స్నేహితుల గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఏమంటే ఈ లోకంలో ఎన్నో కోణాలు చూసాం. మరి బైబిల్ కోణంలో మనం కూడా కొన్ని ఆలోచన చేసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. చదువు శ్రీరామ్. తగ్గలేదా? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును,
దుర్దశలో అట్టివాడు సోదరిగా ఉండును, సహోదరునిగా ఉండును. ఏమండి, ఒక మంచి మాట మనం చదువుకున్నాం సామెతల గ్రంథంలో స్నేహితుడు గురించి. దేని గురించి చదువుకున్నాం? స్నేహితుడు గురించి ఒక చక్కటి మాట మనం చదువుకున్నాం. ఏంటి ఆ మాట అంటే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఎవరండి? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నిజమేనా? నిజమే. ఎలా ప్రేమిస్తాడు? ఏమండి, నిజమైన స్నేహితుడు ఎలా ప్రేమిస్తాడు అంటే, ఒకసారి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఏంటి ఆ వచనాలంటే, చాలా ఉన్నాయి. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యెహోనాతానును నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందిన వాని యందు నీకున్న ప్రేమ బహువింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అంటాడు ఇక్కడ. ఏమండి, ఇక్కడ ఒక మంచి మాట మనమందరం కూడా చదువుకున్నాం. నిజమైన స్నేహితుడు ఏంటంట? విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు తన సహోదరునిగా నుండును. ఏమంటే, ఒక మంచి మాట మనం సామెతల గ్రంథం చదువుకున్నాము. దానికి సరైన వచనం ఏంటంటే, యెహోనాతాను దావీదుకున్న మధ్యలో ఉన్న ప్రేమ. స్నేహితుడే కదా. ఏమండి, యెహోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. సౌలు ఎవరు? ఇశ్రాయేలును పరిపాలన చేసిన మొదటి రాజు. ఆయన సౌలు దావీదును తరుముతూ ఉంటే, లేదా చంపాలని ఉద్దేశించి ఎలా చంపాలి అని వ్యూహరచన చేసుకుంటున్న దాని ప్రతిదీ కూడా యెహోనాతాను ఎవరికి తెలియచేశాడు? దావీదుకి తెలియచేశాడు. ఇదిగో, మా నాన్న నిన్ను ఈ విధంగా చంపాలనుకున్నాడు, ఫలానుగా చంపాలనుకున్నాడు, ఆ చావు నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఏమంటే, ఎవరైనా కానీ అలా తప్పిస్తారా? ఇంకో విషయం చెప్పుందా, శత్రువును చూసి సమాచారం తండ్రికి అందజేస్తారు, కానీ తండ్రి సమాచారం, తండ్రిని చేసే పనులన్నీ కూడా దావీదుకి తెలియచేయడం అనేది ఆశ్చర్యం. అందుకోసము యెహోనాతాను చూపిన ప్రేమ వింతైనదంట. ఏ ప్రేమనంటే అది వింతైన ప్రేమ. ఆ ప్రేమ స్త్రీల కంటే అధికమైనది. అసలు ఎలా ప్రేమించుంటాడు? ఒకవైపేమో తండ్రి తరుముతున్నాడు, తండ్రి చంపాలని చూస్తున్నాడు, తండ్రికి సహకరించవలసిన వాడు, కానీ తండ్రికి విరోధంగా ఏం చేశాడు? దావీదును తప్పించుకుంటూ వచ్చాడు. అది నిజమైన స్నేహము. ఏమండి, ఈ లోకంలో స్నేహం అనే పేరు పైన ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం క్రిందట హైదరాబాద్లో ఒక అబ్బాయి చంపేశాడు. ఎందుకంటే ఒక అమ్మాయి విషయంలో. ఎందుకు చంపాడు? ఎవరతనంటే వారెవరో కాదు, ప్రాణ స్నేహితుడే. ఈ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయిని ఆ అబ్బాయి కూడా ప్రేమించాడంట. నా లవర్ను నువ్వు ప్రేమిస్తామని చెప్పి స్నేహితుని ఏం చేశాడు? చంపేశాడు.
స్నేహితునితో కొన్ని డబ్బులుంటే, ఏమండి, కొన్ని డబ్బులుంటే ఆ స్నేహం మర్చిపోయి ఆ డబ్బుల కోసం కూడా తమ స్నేహితులను ఏం చేస్తారు? చంపేస్తారు. రియల్గా జరిగిన ఒక సంఘటన. ఐజ సంఘంలో ఒకప్పుడు ఉండేవాడు. ఆయన కుమారుడు నాకు నా ఫ్రెండే. అబ్బాయి హైదరాబాద్లో చదువుకుంటుంటే ఆయన తండ్రి గారు బ్యాంకులో పనిచేస్తాడు. నాన్న ఎంతో కొంత ఖర్చులకు ఇస్తాడు కదా, ఆ ఖర్చులకు ఇచ్చినవన్నీ కూడా దాపెట్టుకుంటే సుమారుగా 5-6 లక్షలు అయ్యాయట. అవి తెలిసిన తర్వాత 6 లక్షలు అయిన తర్వాత తమ స్నేహితులకు తెలిస్తే ఆ వ్యక్తిని అడవికి తీసుకెళ్ళి చంపడానికి ప్రయత్నం చేసినాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు తెలియజేశాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ప్రాణ స్నేహితులే కానీ దేనికోసం ప్రాణ స్నేహితులు? ఈ లోకంలో స్నేహం చేస్తున్నాం, ఏమండి? ప్రతి మనిషికి తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో స్నేహితులు కూడా ఖచ్చితంగా ఉంటారు. బహుశా తల్లిదండ్రులు లేకపోవచ్చేమో కానీ స్నేహితులు కానీ ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది స్నేహము ఎండ తరబడి ఉంటుంది. మంచిదే, ఉండడం తప్పేం కాదు, ఫ్రెండ్స్ ఉండడం తప్పేం కాదు. కానీ ఆ స్నేహము ఎలా ఉంది? అవసరాల నిమిత్తం ఉందా, లేదా అక్కర్ల కొరకు వాడుకుని వదిలేస్తున్నారా? అది నిజమైన స్నేహం కాదు. మరి నిజమైన స్నేహం ఏంటంటే, ఇదిగో యెహోనాతాను దావీదుకు చూపిన ప్రేమ లేదా స్నేహము ఎలాంటిదంటే వింతైనదంట. ఒకసారి మరలా చదువుకుందాం. నా సహోదరుడా, యెహోనాతాను, నీవు నాకు అతి మనోహరుడవై ఒంటివిని, నీ నిమిత్తము నేను బహుగా శోకము నొందించుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా, ఏమండి, ప్రతి విషయంలో కూడా దావీదును తప్పించుకుంటే వచ్చాడు. ఆ సందర్భంలో వారిద్దరు కూడా కలుస్తారు. కలిసినప్పుడు ఒకరు ఒకరిని కౌగిలించుకుని ఏడుస్తారు. ఏమండి, శత్రువుడు పలానా కాడ ఉన్నాడని సమాచారం వచ్చిన వెంటనే తండ్రికి తెలియజేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు, ఉన్నారు. కానీ యెహోనాతాను చెప్పలేదు. యెహోనాతాను చూడడానికి వస్తే దావీదును ఒకరిపై ఒకరి మీద పడి ఏడుచుకుంటారంట. అంటే ఎందుకు ఏడ్చుకుంటారు అంటే వారికున్న ప్రేమ, వారికున్న స్నేహము చాలా అమృతమైనది లేదా వింతైనది. ఒకవైపు తండ్రి పక్షాన ఉండవలసిన యెహోనాతాను తండ్రి పక్షాన ఉండకుండగా దావీదు పక్షాన నుండి తండ్రి చేసే ప్రతి ప్లాన్ కూడా దావీదుకు తెలియచేసుకుంటూ వచ్చాడు. అందుకోసం ఆయన ప్రేమ, ఆయన స్నేహం ఎలాంటిదంటే వింతైనది. ఏమంటే మీకు కూడా స్నేహితులు ఉన్నారా? మరి అలా ప్రేమిస్తున్నారా? అలా ప్రేమించేవారైతేనే ప్రేమించండి, వారితో స్నేహం చేయండి. లేదా వారితో స్నేహం చేసి అవసరం ఉన్నప్పుడే వారిని వాడుకోవడం, అవసరం తీరిన తర్వాత స్నేహమైన వెలివేయడం అనేది అది చాలా భయంకరమైనది. అలా కాకుండా నిజమైన స్నేహంతో యెహోనాతాను చూపించిన స్నేహం లేదా ప్రేమ వంటి స్నేహము ఈరోజు మనం కూడా ఉండాలి. అంతటితోటి ముగించుకునే కాదు, కానీ ఆ స్నేహం గురించి మరికొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఉన్నాయి. మరొకసారి చదువుకుందాం. అదే సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దానికంటే 19వ అధ్యాయము
2వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. సౌలు కుమారుడైన యవనాతాను దావీదు యందు బహు ఇష్టము కలిగిన వాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రైన సౌలు నిన్ను చంపవాలని ప్రయత్నములు మీద ఉన్నాడు, కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్య స్థలమందు దాగి ఉండుము. ఏం చెప్తున్నాడు? ఏమండి, ఏమైందంట? సౌలు కుమారుడైన యవనాతానుకు దావీదు బహు ఇష్టము కలిగిన వాడై ఉండి, దావీదుతోటి ఎలా ఇష్టమంట? బహు ఇష్టమైన వాడు అంటూ తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ కూడా దావీదుకి తెలిసేసి దాగుండుము, రహస్య స్థలం ముందు దాగుండుము. 20వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 20వ అధ్యాయం 17వ వచనం. యెహోనాతానును దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. ఏమండి, వారి స్నేహము తెలియచేస్తున్నాడు. ఏమండి, ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కిందట జరిగిన ఒక మంచి సంఘటన లేదా వాస్తవము, ఆనాడు యెహోనాతానుకు దావీదుకున్న స్నేహము, ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు నేటి సమాజానికి లేదా నేడు ఉన్న ఫ్రెండ్లకు, స్నేహితులకు తెలియచేస్తున్నాడు. ఏమనంటే, యెహోనాతానును దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక. ఎలా ప్రేమించాడంట? ప్రాణ స్నేహితుడు అంటే, ప్రాణ స్నేహితుడు అంటే ఏం చేయాలి ఇప్పుడు? ప్రాణమైన అవసరమైతే ఇవ్వాల్సిందే, అవసరం వస్తే ప్రాణమైన ఇవ్వాల్సిందే. మరి అలాంటి ప్రాణ స్నేహితుడు దావీదుతోటి ఎలా కలిగి ఉన్నాడు? చాలా. ఓ సందర్భము మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబాబు ఉన్నాడు. ఏమండి, యోబాబు ఉన్నాడు. ఎవరైనా యోబాబు తెలుదా? యోబాబాయ్ అవసరా? మీ తాతనా, అంకులా? తెలుదా నీకు? తెలుసా? ఏం పని చేస్తున్నాడు? ఆయన బిలామైన బిలాంకి యోబాబుకి తేడా. యోబాబు ఎవరు తెలుసా? దావీదుకి సైనాధిపతి. ఇశ్రాయేలు రాజ్యానికి దావీదు 2వ రాజుగా వచ్చినప్పుడు యోబాబు ఏమై ఉన్నాడు? సైనాధిపతిగా ఉన్నాడు. అబ్షాలోము కాదండి, అబ్షాలోము దావీదు కుమారుడు. యోవాబు సేనాధిపతి. ఆషయేలు అన్న ఎవరు? అభిషేనే ఏముంటుంది పేరు? అభిషేక్. ఆషయేలు వాళ్ళ అన్న అభిషేక్. ఈయనెవరు? సౌలు సేనాధిపతి గారు. ఎక్కలేదు బుర్రకెదిగా. సరే, నేను చెప్తాను, వెళ్తాం ముందరికి. ఓ సందర్భంలో అభిషేక్ దావీదు కళ్ళనికి వస్తే ఎలా అంటారు తెలుసా? నువ్వు సమాధానంగా వస్తున్నావు అంటే సమాధానంగానే, అప్పుడు యుద్ధకాలం కాదు. కానీ యోవాబు ఏం చేశారు తెలుసా? సమాధానంగా ఉన్నామని చేతిలో చేయగలిపి ఆయన కడుపులో కత్తి కుచ్చి చంపేస్తాడు. అంటే ఈరోజు స్నేహం ఎలా ఉంది తెలుసా? నమ్మించి మనిషిని చంపేవాళ్ళు ఎంతోమంది. ఈరోజు చాలామంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దాని గుర్తుగా దారాలు కట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఏమని దాని గుర్తుకి ఎన్నో దారాలు కడుతున్నారు. మరి ఆ స్నేహం అంతవరకు ఉంటుందా? అవసరం వచ్చినప్పుడు ఆపదల్లో ఆదుకుంటారా? కష్టం. ఎందుకు అంటే అదంతే. ప్రపంచంలో మనిషి బుద్ధి ఎలాంటిది తెలుసా? అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషికి విలువనిస్తారు. అది భారతదేశంలో ఎక్కువగా ఉంది. మిగతా దేశాల్లో చాలా తక్కువ. మనిషికి చాలా విలువిస్తారు. ఎలా విలువిస్తారు తెలుసా? రోడ్ మీద మున్సిపాలిటీ వర్క్ చేస్తారు చూడండి, వారికి ఒకటే మర్యాద, ఆ దేశ ప్రధానికి కూడా ఒకటే మర్యాద. వేరే దేశాల్లో, మన భారతదేశంలో లేదు. అంటే ప్రాణ స్నేహితులు ఈరోజు మనిషిని ఎలా చేస్తున్నారు, స్నేహితుని ఎలా చూస్తున్నారంటే కాస్త డబ్బు సంపాదించిన లోపల అహంకారం అనేది వచ్చేస్తుంది. అంతే కదా? చిన్నప్పుడు కలిసి చదువుకుంటారు, పెద్దగిన తర్వాత ఒక స్నేహితుడు దీనస్థితిలో ఉన్నవాడు మరొక స్నేహితుడు ఐస్థితిలో ఉంటే పలకరిస్తాడా? లేదు. అతిశయిస్తాడు, అహంకారం చూపిస్తాడు. అంటే మనిషికి ఉన్న బుద్ధి అలాంటిది. కానీ దావీదు పట్ల యెహోనాతాను చూపించలేదు. యెహోనాతాను ఎవరు? యువరాజు అండి, సౌలు కుమారుడు, మరలా రాజు అయ్యేవాడు. సౌలు తర్వాత రాజు ఎవరైతారు? యెహోనాతానే. ఎందుకంటే యెహోనాతాను చాలా ఫామ్లో ఉన్నాడు అప్పటికే. కానీ సౌలు చేసిన పనికి తన కుటుంబం కూడా హతమైపోయింది. కానీ తనకున్న స్థాయిని ప్రక్కన పెట్టి గొర్రెలు కాచుకుంటున్న దావీదును ఎలా ప్రేమించాడంట? ప్రాణంగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ప్రాణంగా ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమ దావీదును సౌలు చేతుల నుండి ఏం చేసింది? ఎన్నో మార్లు విడిపించింది, తప్పించింది. అంటే ఎంత ప్రేమ! ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభుల వారు కూడా ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు తెలుసా? యెహోనాతాను ప్రేమను చూపించాడు. యెహోనాతానులో దాగి ఉన్న క్రీస్తు ప్రేమ. యెహోనాతాను కంటే క్రీస్తు ఇంకా గొప్పోడు. ప్రభువైన యేసుక్రీస్తు చాలా ప్రేమ చూపించగలిగాడు. కానీ యెహోనాతానుకి ఏమర్థమైందో తెలియదు, కానీ ఆయన ఎక్కడ కూడా కఠినంగా ప్రవర్తించినట్లు మనం ఎక్కడ వచ్చినా అని చదువుకో. అంటే దేవుడు అర్థమైతేనే మనిషిగా ప్రేమించగలుగుతాడు. ఒక దైవ సేవకుడు ఒక విషయం అన్నాడు నాతో, మాట్లాడుతాడు అప్పుడప్పుడు. అన్న, ఎవరైనా దేవునికి భయపడే వాళ్ళు మనను ఖచ్చితంగా ప్రేమిస్తారన్నా. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా మనను ప్రేమిస్తారు. మనను ప్రేమించడం లేదు అంటే వారు దేవునికి భయపడడం లేదు. కరెక్టేనా? కరెక్టే. ఎందుకు? యేసు ప్రభుల వారు మంచి మాట అన్నాడు. చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చాలు. ఏంటంట? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో మన ఇరుగు పొరుగు వారిని కూడా ఎలా ఉంటాం? ప్రేమించే వారిగానే ఉంటాం. మనం ఇతరులను ప్రేమించడము లేదంటే ఫస్ట్ దేవునిని
ప్రేమించడం లేదు. యెహోనాతాను దావీదును ప్రేమించి, దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే గొర్రెలు కాచుకునే స్థితి అయినది. ఎక్కడో మానుమూరు గ్రామంలో ఎక్కడో వాళ్ళ తండ్రికి 7వ కుమారుడుగా పుట్టి అడవిలో గొర్రెలు మేపుతునేవాడు. కానీ యెహోనాతాను ఎలా ప్రేమించాడంట? ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడు. అంటే తేడా లేదు, నేను రాజకుమారుని కదా, ఎవరైతేనే ఇశ్రాయేలులో ఒకడు, లేదా ఒక సైనికుడు, బానిస, దాసి, రాజకుమారుడు రాగానే సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ అలా ప్రేమించలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో దావీదు కూడా అదే స్థితికి చెందినవాడు కాబట్టి అలా ప్రేమించాడు. మరి యెహోనాతాను చూపిన ప్రేమ లేదా ఆయన స్నేహము అమూల్యమైనది. అందుకోసం యేసుప్రభు కూడా మంచి మాట చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఇదిగో నేను చెప్పినది ఏమనగా, నువ్వు నీ శత్రువును ప్రేమించి హింసించి వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అంటే ప్రతి మనిషి నీకేం ఎలాంటి వాడు? స్నేహితుడే. శత్రువు లేరు ఇక్కడ, ఉన్నాడా? నీ క్షేమాన్ని కోరేవాడు నీ శత్రువా? లేదా నీ క్షేమాన్ని కోరని వాడు శత్రువు కాదు. నిన్ను హింసించేవాడు కూడా శత్రువు కాదు. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించన్నవాడు. అందుకోసం సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చదువుకున్నాం కదా, మరొకసారి మాట చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురదశలో అట్టివాడు సహోదరుడిగా ఎలా ఉంటాడంటే సహోదరుడిగా. నిజమైన స్నేహితుడు. మరి నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసా? నిజమైన స్నేహితుడు తండ్రి అయిన దేవుడు. నిజమేనా? ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ మీకు. నిజమైన స్నేహితుడు దేవుడు కదా, ఆ స్నేహాన్ని ఎవరితో చూపించాడు? దేవుడు నిజమైన స్నేహితుడు కదా, ఆ స్నేహాన్ని ఎవరితో చూపించాడు? ఎవరితో చూపించాడు? వచ్చిన మేడం వచ్చింది చెప్పండి. ఎలా ప్రేమించాడో తెలుసా? ఎవరిని? అబ్రహాముని. దేవుడు ప్రతిదీ కూడా ఇది దాచుకోలేదు అని చెప్పుకున్నాడండి. ఆయనకు తెలియకుండా నేనేమి చెయ్యలేనంటున్నాడు. నిజమేనండి. అబ్రహాము దేవునికి తెలియకుండా ఏది కూడా చేయలేదు. తన సంతాన విషయంలో తెలియజేశాడు. తర్వాత శారమ్మ గారు ఆగర్ని తెచ్చి పెళ్లి చేస్తే ఆగర్ వలన పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ను బట్టి కూడా ఆయన ఏం చేస్తాడో కూడా తెలియజేశాడు. ఇస్మాయిలు నీ కుమారుడు కాదు, నీ గర్భంలో పుట్టపోయేవాడు, అంటే శారమ్మకు పుట్టేవాడే నిజమైన వారసుడు, వాగ్దాన పుత్రుడు అని చెప్పాడు. అంతేకాకుండా లోతు విషయంలో లేదా సొదొమ గొమొర్రా విషయంలో కూడా ఏది దాచుకోలేదు దేవుడు. ఇదిగో నీ తమ్ముడు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఆయన ఆ పట్టణాన్ని కాల్చేస్తున్నానంటే ఈయన బతిమలాడాడు. ఒకవేళ 50 మంది నీతిమంతులను రక్షించాలి, అలా 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 అనుకుంటా 5 మంది కూడా వచ్చాడు. 5 మందినైనా ఉన్నారా? లేరు. ఒక్కడే నీతిమంతుడైన లోతు గారు, ఆయన తప్ప ఇంకెవరు లేరు. అంటే ఒక్కడిని రక్షించడానికి కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయడానికి పర్మిషన్ అడిగాడు. ఎవరిని? అబ్రహాం గారిని అడిగాడు. ఇదిగో నేను కాల్చేస్తున్నాను అని ఒక మాట సెలవిస్తే అబ్రహాం ఏమన్నాడు? ఎందుకు అంత తొందర ఎందుకు పడతారు? ఒకవేళ అక్కడ నీతిమంతుడు ఉంటేగా. ఒకసారి ఆలోచన చేయి. ఆయన ఆలోచన చేసి నీతిమంతుడైన లోతుని ఏం చేశాడు?
ఆ గ్రామం నుండి తప్పించాడు, ఆ పట్టణాల నుండి తప్పించి తెలియజేశాడు. అదే కాదు, ఇదిగో ఎవరు, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండబోతున్న ఇశ్రాయేలు గురించి కూడా ఎవరికి తెలియజేశాడు తెలుసా? అబ్రహాంకి తెలియజేశాడు. అంతేకాదు, అక్కడ వారిని విడిపించి మరలా కానాను తీసుకొస్తాను, ఇదిగో నీ గర్భం నుండి ఆకాశ నక్షత్రాలు, భూమి ఇసుకరాలి వాళ్ళ విశ్రాంతి, ఇదిగో విస్తారంగా సంతానం నీకు కలగ చేస్తాను, అందులో ఈ ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు రాబోతున్నాడని యేసు ప్రభు గురించి కూడా ఆయనకు తెలియజేశాడు. అంతేకాదు, ఆయన ఇవ్వబోతున్న రక్షణ కాదు, ఆ రక్షణ పొందిన వారిని ఏ లోకంలో అయితే ఉంచబోతున్నాడో ఆ లోకం గురించి కూడా అబ్రహాముకు తెలియజేశాడు. అందుకోసం అబ్రహాం దేని గురించి ఎదురు చూశాడంటే, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసిపోయాడంట. అంటే ఏది దాచలేదు, ప్రారంభం నుండి ముగింపు వారికి కూడా, ఈ అంతం అయిపోయిన తర్వాత కూడా మరొక లోకానికి మనం వెళ్ళవలసిన వారమై ఉండగా అబ్రహాముకు తెలియచేశాడు. అందుకోసం దేవుడు అబ్రహాముకి ఏమయ్యాడు? స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ఏ స్నేహితుడు అంట? నిజమైన స్నేహితుడు. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడును లేడు. ఎవరైనా ప్రేమ కలిగిన వాడై ఉంటే తన ప్రాణంను తన స్నేహితుల కొరకు ఏం చేస్తాడంట? అర్పిస్తాడంట. ఎవరు మాట చెప్తున్నారు ఇది? తండ్రి అయిన దేవుడేమో అబ్రహాముకు చూపిన ప్రేమ, ఆ స్నేహము ఆయనను ఏ విధంగా మార్చింది? నీతిమంతులకు తండ్రిగా చేసింది. తండ్రి అయిన దేవుడు ఎవరైనా ఒక మనము తండ్రి అయిన దేవుడు అనుకుంటున్నాం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వమును కలగచేసిన వాడు. అలాంటి గొప్ప దేవుడు, మహాశక్తివంతుడు ఒక మానవునితోటి మాట్లాడాడంట, ఒక మానవునితోటి స్నేహం చేశాడంట. ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు రవీంద్ర రెడ్డి గారు మనతో స్నేహం చేశాడంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డి దూర బంధువు మనతో స్నేహం చేసినా కూడా తట్టుకోలేము. మనిషికున్న బుద్ధి నిజంగా. తన దూర బంధువే ఆయన ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి కలిసిన వ్యక్తి అయినా సరే మనకు స్నేహితుడు అనుకో, ఎలా ఉంటుంది? చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. కానీ ఒకసారి ఆలోచించేయండి, దేవుడు 6 అడుగుల మనిషికి ఏమయ్యాడంటే స్నేహితుడంట. ఎంత గొప్ప మాట కదా. అంటే దేవుడు మనుషులతో స్నేహం చేస్తాడా? చేస్తాడు. అందుకోసం ప్రేమించాడు. ఈ ప్రేమ ఎవరో తాను చూపించిన ప్రేమ కంటే గొప్పది. దేవుని ప్రేమ ఎవరో తాను చూపించిన ప్రేమ కంటే చాలా గొప్పది. ఇంకా ఎలా చూపించాడో తెలుసా? ఈ అనంత విశ్వాన్ని కలగచేశాడు. భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, గ్రహాలను, భూమిపై ఉన్న ప్రతి వృక్షాన్ని, ప్రతి జంతువును, ప్రతిదీ కూడా 6 దినాలు కష్టపడి 6వ దినాన మనిషిని చేసి
ఆ కష్టపడిన కష్టమంతా కూడా ఎవరికి అప్పగించాడు? మనిషికి అప్పగించాడు. మనిషిపై ఎంత ప్రేమ ఉంటే ఈ అనంత విశ్వంపై ఆ మనిషిని రారాజుగా చేశాడు. ఈ విశ్వమంతా కూడా 6 అడుగుల మనిషికి తల వంచుకొని సేవ చేయడం లేదా? చేసింది లేదా? చెప్పండి. ఆయన మన పాదము కింద ఉంచాడంట. దీని ఎక్కడుంది ఇప్పుడు? ఈ అనంత విశ్వము ఎవరి పాదాల కింద ఉంది? మన పాదాల కింద. అంటే నువ్వు దేవునికి అంత గొప్పవాడివి. అందుకోసం ఆయన చూపిన ప్రేమ, అందుకోసం యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన చూపిన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడో! మరలా ప్రేమించాడు. నువ్వు పాపం చేస్తే, నువ్వు తప్పు చేస్తే, అక్రమాలకు పాల్పడితే నిన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో తెలుసా? ఆయన కళ్ళెదుట తప్పు చేస్తున్నా కూడా చూసి ఓర్చుకొని నేను ప్రేమిస్తున్నాడు. ఏమండి? ప్రేమించడం లేదా? ఈ ఉదయకాలం 8 కోట్ల జనాంగంలో 800 కోట్ల జనాంగం ఈ ప్రపంచంలో ఎంతమంది దొంగతనాలు చేస్తలేరు? ఏమండి? ఎన్ని మానభంగాలు చేయడం లేదు? ఎంతమంది చంపడం లేదు? ఎంతమంది దేవునికి విరోధంగా భయంకరమైన కార్యములకు పాల్గొనడం లేదు? అవన్నీ దేవుడు చూడడం లేదా? చూస్తున్నాడు. చూసి మరి ఏమనడం లేదు ఎందుకు? ఏమండి? చూసి ఏమనడం ఎందుకు లేదు? ఎందుకంటలేడు? దేవుడు చూపిన ప్రేమ, ఆ ప్రేమ ఆయనను ఆపింది. చేయండి, నా కుమారుడే కదా, ఒకరోజైనా ఎప్పటికో రోజైనా మారుతాడు కదా, కాబట్టి ఆయన స్నేహం చాలా గొప్పది. అందుకోసం ఆయనతో స్నేహం చేయండి. నిజమైన స్నేహితుడు ఏంటంటే విడవక ప్రేమించును. తర్వాత మళ్ళా చదువుకున్నాం. తన స్నేహితుల కొరకు, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు చదవండి. తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువగా ప్రేమ కలిగిన వాడెవడును లేడు. ఎవడైనా ప్రేమ కలిగి ఉన్నాడా? తన స్నేహితుల కొరకు ఏం చేయాలి? మన ప్రాణాన్ని పెట్టాలి. ఎవరు స్నేహితులు? ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి? ఏమండి? ఎవరు స్నేహితులు? ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి? ఇదిగో నీ పొరుగు వారే నీకు స్నేహితులు. వారి కొరకు ప్రాణం పెట్టే బద్ధులమై, నీ పొరుగు వాని కొరకు ఏం పెట్టాలి? ఇప్పుడు ప్రాణం. ప్రేమ లేని వాడినైతే వ్యర్థం. ఏం ప్రేమ? నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. ఏమి ఇవ్వాలా? నువ్వు వేసుకున్న బట్టలు ఇవ్వాలా? నువ్వు తినే తిండి పెట్టాలనా? నువ్వు వాడుకునే డబ్బులు ఇవ్వాలనా? నువ్వు వాడుకునే వస్తువులు ఇవ్వాలనా? అది ఇస్తావో ఏవో అది సెకండరీ. మొట్టమొదటిగా నీ పొరుగు వాని, నీకు ఎవరైతే ఇష్టమో, వారితో స్నేహం చేస్తున్నావో వారికి ప్రేమను పంచాలి. ఏ ప్రేమ తెలుసా? సువార్త అనే ప్రేమ పంచాలి. దేవుడు చూపించింది అదే. యేసు ప్రభువు వారు తన ప్రాణాన్ని పెట్టాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నా స్నేహితులు అన్నాడు. ఎవరు స్నేహితులు అంటే ఆయనకి? ఆయన స్నేహితులు. ఏం పెట్టారంట? ఏమండి? ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఎవరికి? ఎవరికండి? మనుషులందరి కొరకు. చెప్పండి. ప్రాణం పెట్టాడు.
మనిషి ప్రాణ స్నేహితులు ఎవరైతే మీకున్నారో వారి కొరకు ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రేమ. ప్రాణ స్నేహితుల కొరకు ప్రాణం కెట్టడం కంటే ప్రేమ లేని వాడైతే, ప్రేమ కలిగిన వాడెవడును ప్రేమ ఉంటేనే ప్రాణ స్నేహితులు అవుతాడు. ప్రేమనే లేకపోతే లేదు. అంటే ఇప్పుడు నీలో ఏం లేదు? నిజంగా లేదా మీకు? నేను అడిగాను, ఒక మీలో ప్రేమ ఉందా లేదా అని అడిగాను. మీరు అట్లా లేదంటున్నట్లు అవుతుంది. నిజంగా లేదా? రే నిజమే అన్నమాట. నిజంగా. ఎందుకంటే మనం ఒకరిని ఎదుగుతుంటే ఓర్చలేం, ఒకరు బాగుపడుతుంటే సహించుకోలేం, ఒకరు ఏమన్నా మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా తట్టుకోలేం, సహించలేం. ఏ స్థితిలో ఉన్న వారిని మనం చూసి మనల్ని బాధ పెట్టినా పెట్టకపోయినా, ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మన కళ్ళ ముందర ఎదిగినా కూడా మనం సహించి మౌనంగా ఉండి వాళ్ళని ప్రేమించామంటే మనమే నిజమైన స్నేహితులం. దరిద్ర స్థితిలో కూడా మనం వారికి సహోదరులై ఉండాలి, అంటే స్నేహితులై ఉండాలి. మరి ఏ స్థితిలో ఉన్నా పర్లేదు. కాబట్టి అంటే ఒక దేవుడు చూపిన ప్రేమ ఏంటి? దేవుడు చూపిన స్నేహము లేదా దేవుడు చూపిన ప్రేమ మనుషులను ఏ విధంగా చేసిందంటే, ఇదిగో ఒక మంచి స్థితికి తీసుకెళ్ళేది మన అందరినీ కూడా. కాబట్టి దేవుడు చూపాడు ప్రేమ. ఇప్పుడు మనం ఆయనతో ఏం చేయాలి? స్నేహం చేయాలి. ఫ్రెండ్షిప్, మై ఫ్రెండ్, మై గాడ్. అంతే కదండి. ఇప్పుడు ఆయనతో స్నేహం చేస్తేనే నీ సమస్యలు ఆయనతో చెప్పుకుంటావు. ఆయన నీ సమస్యలను తప్పించగలిగిన వాడు. తప్పిస్తా లేదా? మరి చెప్పుకున్నారా? ఇప్పుడు నిజమేనండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవరితో చెప్పుకుంటాం? ఎవరితో చెప్పుకుంటాం? నేను చెప్తా చూడండి, నేను చెప్తాను. మగ మనిషి అయితే ఎవరితో చెప్పుకుంటారు? ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతో చెప్పుకుంటారు. అది విశ్వాస అయినా సరే, ఇంకెవరైనా సరే. ఆడపిల్ల ఎవరితో చెప్పుకుంటారు తెలుసా? తన తల్లిదండ్రులు పుట్టింటికి ఫోన్ చేసుకుని చెప్పుకుంటారు సమస్య. ఇది మగ మనిషి అయినా ఆడ మనిషి అయినా మోకాల నుంచి దేవునితో చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. తక్కువ మంది కాదు, అసలు లేరు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా ఎవరితో చెప్పుకుంటామంటే ఎవరితో ఒకరితో పంచుకుంటాం. అది కాదు, అది ఏ సమస్య అయినా, అది ప్రేమైన, సంతోషమైన, దుఃఖమైన, ఆనందమైన ఎవరితో చెప్పాలంటే అప్పుడు మరి నీకున్న సహవాసం నీ స్నేహంతో పంచుకోగలుగుతుంది. నీ స్నేహితుడు లోకస్తుడా లేదా ఆత్మీయుడా? నీ స్నేహితుడు దేవుడా లోకస్తుడా? ఏమండి? నీ స్నేహితుడు ఎవరు? ఎవరితోటి పంచుకుంటున్నావు నీ స్నేహాన్ని? అది ఎందుకు చేశాడు తెలుసా సహాయం? అతడు కూడా ఏదో విషయంలో నువ్వు పనికొస్తామని సహాయం చేస్తాడు అంతే. ఏమండి? ఇప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు? దేని ఆశించి ప్రేమించాడు? ఎప్పుడైనా అర్థం చేసి ఆలోచన చేశాడా? ఏం ఆలోచన చేశాడు? ఏం ఆశించాడు దేవుడు మనతోటి? ఏం లేదు, అంతా ఆయనదే. మనదంటుందే ఏమి లేదు, అసలు ఏది కాదు మనది. అహంకారంతో అహంభావంతో నాది నాది నాదని కొట్టి సర్దుకుంటున్నాడు తప్ప అసలు ఈ లోకంలో మనదంటూ ఏదీ లేదన్నప్పుడు
అన్నప్పుడు, అంత దేవుంది అన్నప్పుడు ఆ దేవునితో మనం ఎందుకు స్నేహం చేయడం లేదు? ఏమండి? నిజమే, అది కూడా కరెక్టే. అన్ని ఇచ్చాడు. ఏదైనా పోగొట్టుకున్నాడు అనుకో మనిషి, దేవుడు నాకే చేశాడు. ఎవరికి చేశాడు? నీకే. నిజంగా అండి, దేవుడంతా అమాయకుడి ప్రపంచంలో ఎవరు? ఈ ప్రపంచంలో అమాయకుడు ఎవరంటే దేవుడే. మనం ఊరికే నెపములు మోపుతుంటాం ఆయన పేరు. ఎందుకంటే మనం ఒక తలంతో కలిగిన వాళ్ళం కాబట్టి నేరాలు మోపుతాం. మనకు 5-6 తలంతులు కలిగిన వారమైతే నేరం మోపం. ఒక తలంతి ఇచ్చాడు, ఆ తలంతి ఏం చేసిన భూమిలో దాచిపెడతాం. నువ్వెక్కడ తీర్పు తీరుస్తావో దీన్ని బట్టి అని కోసం దాచిపెట్టిన అంటాడు. అట్లా మనం ఏం చేస్తాం? ఒక సందర్భంలో ఒకరి గురించి మనకు 2 సహోదరులు మాట్లాడుతున్నారు, నేను విన్నాను. వాళ్ళకి ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. వాళ్ళు చేసిన దానికి దేవుడు అట్లా చేసాడు. తప్పు. దేవుడు ఎప్పటికీ కూడా అన్యాయం చేయడు. చేస్తాడా? వారు చేసింది వారి నెత్తిమీనికి వస్తుంది. మనం చేసింది మన నెత్తిమీనికి వస్తుంది. అది ఏం చేస్తున్నావు? మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? మంచి చేస్తే మంచే జరుగుతుంది నీకు, నీ పిల్లలకు, రాబోయే తరాలకు కూడా మంచి. అందుకోసం ఆయన మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, మోసం చేసేవాడు కాదు. మరి ఎందుకు ఇట్లా అన్యాయాలు జరుగుతున్నాయి? వాళ్ళు చేసింది, వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళ నెత్తి మీదకి అన్యాయం వచ్చింది, అంతే. దేవుడు ఎక్కరింపబడు. నువ్వేమి వెతుకుతున్నావో దానే కోస్తావు అన్నాడు. ఇదిగో మనకు అనారోగ్యం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నష్టం జరిగినా మనము చేసింది మన నెత్తి మీదకే వచ్చిందని దేవుని కాడ క్షమాపణ అడిగి ముందర సాగిపోవాలా. ఏమని అడగాల? ఇదిగో నువ్వు నా స్నేహితుడివి, నాకెప్పుడు మోసం చేయలేదు. నేను మోసపోయానంటే నేను మరొకరికి మోసం చేశాను కాబట్టి అది జరిగింది. ఇప్పుడు మరేం చేయాలా? ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకోవాలా. అందుకోసం అబ్రహామా చిత్తం ప్రభువా ఏం చేశాడు? ఇదిగో ప్రయాణమైపోతున్నాను, వెళ్ళు. అబ్రహామా చిత్తం ప్రభువా, నీ ఒక్కగాని కుమారుడు నాకు అప్పగించు. రైట్, ఓకే, వెళ్తాను. శ్రీరామ్, ఒక 10 లక్షలు నాకేని ఆకాశం నుండి 10 లక్షలు వద్దులే, 2 ప్లాట్లు నా పేరు మీద రాసిస్తాడు శ్రీరామ్. ఆకాశం నుండి ఒక శబ్దం వినబడింది అనుకో, లేదా రాత్రి కళలో వచ్చాడు అనుకో దేవుడు, శ్రీరామ్ నీతో ఉన్న 2 ప్లాట్లు నా పేరు మీద రాసి అని దేవుడు ఒకళ్ళు అడిగితే అప్పగిస్తామా? శాంతరాజు 5 కుమార్తెలు నాకు ఇచ్చే అంటే ఇస్తామా? మా 3వ అమ్మాయిని ఎంతోమంది అడిగారు, మామూలు కాదు, గంటల తరబడి, రోజులు పడి అడిగారు. ఇస్తామా మనం? అంటే మనం ఏదైతే ప్రేమిస్తున్నామో దాన్ని దేవునికి ఇస్తామా? కానీ అబ్రహాం ఇచ్చాడు. అబ్రహామా చిత్తం ప్రభువా, నీవు నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వచ్చాడు. అంతే. తండ్రి ఇంటినైనా వదులుతామే కానీ బంధువులను వదులుకోం. ఎందుకంటే కులం కాబట్టి. బంధువులైనా వదులుకోకుంటాం కానీ దేశాన్ని వదులుకో. ఎందుకంటే ఒకటే జాతి కాబట్టి. ఏమన్నాడు? నీ దేశమును, నీ బంధువులను, నీ ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి వచ్చాయి, నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరంటే చిత్తం ప్రభు అని తల వంచుకొని శిరసా వంచి చెప్పిన మాట తూచా తప్పకుండా బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదంట. బయలుదేరాడు, వచ్చాడు, చెప్పింది చేశాడు, ప్రతిదీ చేశాడు. అందుకోసం అన్నాడు నాకు స్నేహితుడు. అబ్రహాముతో దేవుడు ఏం చేసినాడంట?
స్నేహం చేశాడు. స్నేహితుడు ఏది దాచుకోలేదు. ఆయన జగత్తు పునాది వేయబడకు మునిపే ఆయన చేసిన నిత్య సంకల్పము అబ్రహాముతో చెప్పుకున్నాడు. అబ్రహామా, నీ ద్వారా సమస్త జనాన్ని ఆశీర్వదిస్తాను. ఎవరైతే నిన్ను శపిస్తాడో నేను శపిస్తావని, నేను ఎవరైతే ఆశీర్వదిస్తాడో నేను వాడిని ఆశీర్వదిస్తా అన్నాడు. ఎవరు? 6 అడుగుల మనిషిని ముందర పెట్టుకొని సర్వశక్తిమంతుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతటి వాడు మనిషి? దావీదు అంటాడు, దేవాన్ని జ్ఞాపకం చేసుకున్న వాడికి నేను ఎంతటి వాడను? దేవదూతల కంటే నన్ను కొంచెం తక్కువగా చేసేదివి. నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు వాడికి ఎంతటి వాడు అంటే దేవునితో స్నేహం చేస్తే ఎంత గొప్ప, ఏమంటే ఎంత గొప్పగా, చాలా గొప్పది. కాబట్టి ఈరోజు మనుషులతో స్నేహం చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. మనిషి ఎప్పటికైనా స్నేహము ఎలా ఉంటుంది తెలుసా? అవసరాలను బట్టే వాడుకుంటాడు. కానీ ఆ స్నేహము ఒకనాడు నీకు శత్రువుగా మారుతాడు. ఏమండి? ఆ స్నేహం ఒకరోజు ఖచ్చితంగా శత్రువుగా మారిపోతాడు ఈ లోకంలో. కానీ దేవుని స్నేహము మనుషులను ఎన్నటికీ విడదు, ఎడబాయదు. ఇకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తాను ఎంతమందినైతే ప్రేమించాడో అంతమంది కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంతమందిని ప్రేమించాడు ఆయన? సర్వలోకమును తాను కూడా ప్రేమించాడు. దేవుడు లోకమును ఏ విధంగా అయితే ప్రేమించాడో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా లోకమునంతగా ప్రేమించాడు. కాబట్టి తన ప్రాణం పెట్టడానికి వెనకాడకుండగా, అది శ్రమైన, కష్టమైన, కొరడ దెబ్బైన, అవమానమైన, ఉమ్మైన, అది సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడదీసిన ఆయన ఏమైపోయాడు? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడు. మనమున్నాం ఈరోజు. మరి నీ స్నేహితులు మన కొరకు ప్రాణం పెట్టారా? ఏమండి? చెప్పండి, ఏమన్నారు? ఏమండి? ఖచ్చితంగానా? భక్తుడు ఒక మాట రాస్తున్నాడు, చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము అంతేలా 14వ వచనం చదవండి. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుతున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనిదము, నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుకో. యోహాను గారు ఒకరికి లేఖ రాస్తున్నాడు. ఎవరైనా గాయకు లేఖ రాస్తున్నాడు. రాస్తూ 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 చివరికి వస్తా కానీ ఒక మంచి మాట రాశాడు. ఏంటంటే, మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు, నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వందనములు. ఎవరాలు? క్రీస్తు యేసునందు పిలువబడిన వారు. ఎవరికాడికి? దేవుని యొద్దకు. ఇప్పుడు మనమందరం కూడా ఎవరు? స్నేహితులము. ఇప్పుడు మనమందరం కూడా ఏం చెప్పుకోవాలా? వందనములు చెప్పుకోవాలా. కాకపోతే మన స్నేహితుల కొరకు మనం ఏమై ఉన్నామంటే ప్రాణం పెట్టు వారమే ఉన్నాం.
ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా ఒక తండ్రి గర్భం నుండి వచ్చినాం కాబట్టి ఆ గర్భం నుండి మనమందరం కూడా ఇప్పుడు ఏం చేయాలా? దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఎందరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో అందరి పట్ల స్నేహభావం కలిగి ముందుకు సాగిపోవాలా. ఏ భావం కలిగి ఉండాలా? మిత్ర భేదం కలిగి ఉండాలా? మిత్ర బంధం కలిగి ఉండాలా? మిత్ర బంధం కలిగి ఉంటే ఎదుటి వాడు చేసిన తప్పును క్షమించి ముందర సాగిపోవాలి. ఒకవేళ మిత్ర భేదం కలిగిన వాడు ఏం చేస్తాడంట? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తి చూపిస్తాడంట. అంటే ఒకవేళ ఒకరు నీ పట్ల ఎవరైనా కానీ తప్పు చేసి ఉంటే లేదా ఎదుటి వాడు ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు మంచుకున్నారని ఎదురు చెప్పామనుకో, నువ్వేంటేమంట? మిత్ర భేదం కలిగి చేసే వాళ్ళవే. ఈ లోకంలో తప్పు చేయని వాడు ఎవరు లేడు. తప్పు చేస్తున్నారని అన్న మనమే ఒకనాడు మరలా తప్పులో పడతామండి. పడరా? పరిశుద్ధులా మీరేమన్నా చెప్పండి. ఏం తప్పు చేయరా? ఏదో చేస్తారు. కాబట్టి తీర్పు తీర్చకండి అన్నాడు దేవుడు. నీకు తీర్పు తీర్చబడదు. తీర్చారా? నీకు తీర్పు తీర్చబడదు. అంటే ఎదుటివాడు చేసిన తప్పు కొరకు ఏం చేయాలా? స్నేహభావముతోటి మిత్ర బంధముతోటి వదిలేయాలి. సరే చేసావు కదా, దేవుని కాడ క్షమాపణ అడుగు, నీకు క్షమాపణ దొరుకుతుంది, దేవుడు క్షమించేవాడని చెప్పి అప్పగించాలి. వినలేదా? మనమేం ఎవరిని బలవంతం చేయలేము. అదే భావం కలిగి ఉన్నారా? ఎప్పుడైనా నువ్వు మాట్లాడినా పలకరించినా మరలా పాత సంగతులు ఎత్తుతున్నారా? వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మిత్ర భేదాన్ని తెప్పిస్తారు, మిత్ర బంధాన్ని కలపరు. కాబట్టి బైబిల్లో చివరిగా చదువుకున్నాం, మన స్నేహితులు ఎవరు అంటే ఇదిగో రక్షణ పొందిన వారు. మరి బయటి వారు కదా, వాళ్ళు కూడా మన స్నేహితులే. వారికి మనం సువార్త చెప్పాలి, సంపాదించుకోవాలి. అన్నాయిపు సిరితో స్నేహితులను సంపాదించుకో అన్నాడు. కాబట్టి సంపాదిస్తున్న సంపాదన ద్వారా ఎంతమంది స్నేహితులను సంపాదించుకుంటున్నాం? ఖర్చు పెడుతున్నావు ఎవరికైనా? పెడతలేవా? నేను ఖర్చు పెడతా, నాకు పెడతాడా అని ఎదురు చూస్తున్నాం. మనం పెట్టినా పెట్టకపోయినా మనం మాత్రం స్నేహితులను సంపాదించుకుందాం. ఆ స్నేహితులను అందరం కలిసి నిజమైన స్నేహితుని కాడికి వెళ్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, అయినా నీవే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఆపదలో మమ్మల్ని ఆదుకోగలుగుతాడు. అయినా ఆపదలో ఉన్నాం, పాపములో పడి ఆపద తెచ్చుకున్నాం. మా ఆపదల నుండి తప్పించిన వాడు మా ప్రియమైన యేసుక్రీస్తు. అయినా ఈరోజు మా స్నేహము మీతో ఉందా లోకంతో ఉందంటే లోకంతోటే ఉంది అనుకుంటున్నాం. అలా ఉంటే దయతో క్షమించండి. మరలా పశ్చాత్తాపడి మీ ఎద్దకు వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి. అయినా మీ మనసు ఎప్పటికైనా చేర్చుకునే మనసు, ద్వేషించే మనసు కాదు, త్రోసివేసే మనసు కాదు నీది. నైనా కనికరించండి, కృప చూపండి. చెప్పిన వాక్యం చెప్పిన నేనైనా సరే, విన్న మీ పిల్లలందరైనా సరే వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా తనలో వచ్చిన మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ దైవాస్తులకు అప్పగిస్తున్నాం. నేనా వారు చేస్తున్న చేతి పనిని, కష్టాన్ని, వారి బంధుమిత్రులను, కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎందరైతే రాలేదో వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వచ్చే వారిని తీసుకురండి. అయినా నీ సహవాసం, నీ స్నేహం ప్రాముఖ్యమైనది మా ఆత్మీయ జీవితాలకు. మరొకసారి బలపరచమని వేడుకుంటున్నాం. తిరిగి ప్రయాణమై ఇళ్లకు వెళ్తుండగా మీ క్షేమాన్ని కోరుతున్నాం. అనుగ్రహించండి, కృప చూపండి. ఉచితమైతే మరలా వచ్చేవారం కలుసుకునే భాగ్యాన్ని గురించండి. నేను సంఘం తరపున జరుగుతున్న కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోండి.